సో మేడం మీరు ఎక్కడ వర్క్ చేస్తాం మేడం? నేను జేరా సంఘంలో వర్క్ చేస్తాను. సంగారెడ్డి డిస్ట్రిక్ట్ జేరా సంఘం. సంగారెడ్డి డిస్ట్రిక్ట్లో చేస్తారు. నేను యాక్చువల్గా 2013లో అపాయింట్మెంట్ అయ్యాను. మాది వచ్చేది యాదాద్రి డిస్ట్రిక్ట్. నియర్ 200 కిలోమీటర్ల దూరంలో ఉన్నాను. ఇంతవరకు 11 సంవత్సరాల నుంచి ట్రాన్స్ఫర్స్ లేవు. భర్త దగ్గర, పిల్లల దగ్గర, నేను దగ్గర నరకాన్ని అనుభవిస్తున్నాము. ఒక వ్యక్తి మానసికంగా కరెక్ట్గా ఉంటేనే కదా కరెక్ట్గా వర్క్ చేయగలుగుతాడు. కనీసం మినిమం 5 years వరకు వర్క్ చేస్తామని ఒక స్కూల్లో. మరి 11 years నుంచి ఎలా వర్క్ చేయాలి? మేము ఎలా పిల్లలకు విద్యా బుద్ధులు నేర్పించాలి? ఆ పిల్లలు కూడా కరెక్ట్గా వినే పొజిషన్లో లేరు. అదే టీచర్లు కదా, అదే వాళ్ళే కదా నడుస్తుంది అన్న ఉద్దేశం ఏర్పడుతుంది పిల్లలు. అంటే ఒక స్కూల్స్ అనేది స్తబ్దుగా ఏర్పడిపోయాయి. మొత్తం ఒక క్రియేటివిటీ అనేది లేదు. అట్లంటే పిల్లలు రేపు భవిష్యత్తు ఎట్లా ఉండబోతుంది? గవర్నమెంట్ ఆలోచించాలి కదా, సరైన నిర్ణయం తీసుకోవాలి కదా. మేము ఏం అడుగుతున్నాం? పిఆర్సీ అడుగుతున్నామా? డిఏలు అడుగుతున్నామా? ఖర్చు లేనటువంటి బదిలీలు అడిగేది మేము. ఆ బదిలీలు ఎందుకు చేయలేకపోతుంది? తప్పు ఎక్కడ జరుగుతుంది? మేము 3000 మంది ఉన్నామండి, ఎక్కువ కూడా లేదు. ఎన్నో కేసులు ఉన్నాయి గవర్నమెంట్ స్కూళ్ళల్లో, వాళ్ళకి బదిలీలు జరిగాయి. మరి మేమేం తప్పు చేసినాం? మాకు ఎందుకు జరగట్లేదు? తప్పు ఎక్కడ ఉంది అసలు? మేము కనబడట్లేదా? ఉద్యోగులకు గుర్తించబడట్లేదా? మేము డిఎస్ ద్వారా అపాయింట్మెంట్ అయినామండి. కాంట్రాక్ట్ కాదు మాది. ఖచ్చితంగా 2012లో ఏర్పడ్డ డిఎస్సి ద్వారా ఏర్పడైనటువంటి మేము మమ్మల్ని గుర్తించట్లేదు ప్రభుత్వం. మేము చేసిన లోపమేంది? తప్పులేంది అసలు? ఎక్కడ జరుగుతుంది? ఎన్నిసార్లు మేము లెటర్లు రాసి ఇవ్వాలి? మా పరిస్థితి ఎవరు పట్టించుకోవాలి? ఇప్పటికైనా ఆలోచించి తక్షణమే మాకు ఈ నిరాహార దీక్ష ద్వారా, మీ టీవీ ద్వారా, మీ ఛానల్ ద్వారా తక్షణమే తప్పకుండా బదిలీ జరిగేటట్టు చూడాల్సిన బాధ్యత గవర్నమెంట్ మీద ఉంది, మీ మీడియా మీద ఉంది. ఏం చేస్తారో మాకు తెలియదు. తక్షణమే బదిలీలు జరగాలి. పిల్లలకు అమ్మ అనే లోటు ఏర్పడుతుంది. మా పిల్లలు ఎక్కడో ఉంటున్నారు, మా భర్త ఎక్కడో ఉంటున్నారు, వాళ్ళ తల్లిదండ్రుల లోటు ఏర్పడుతుంది. ఏం లాభం? మన జీతాలు చేసుకుంటూ ఉద్యోగాలు చేసుకుంటూ మానసిక క్షోభను అనుభవిస్తున్నాం. ఇంకెన్నేళ్ళు మేమేం అడుగుతున్నాం? డిమాండ్ ఒకటే, బదిలీలు చేపట్టండి చాలు. ఖర్చా ప్రభుత్వానికి ఇదేమన్నా? కాబట్టి మీ మీడియా ద్వారా మేము అసలు మీరు ఎన్ని రోజులు బయటికి రాలేదు? మరి ఈ రోజు ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఎన్నోసార్లు మేము ధర్నాలు చేసినాం, ఎన్నోసార్లు చేసినాం. వచ్చి చేస్తాం కానీ ఎక్కడ సమస్య ఉందనేది ఇప్పటివరకు మాకు అర్థం కావట్లేదు. కోర్టులో కేసు అంటున్నారు. జడ్పీ సంఘాలు, జడ్పీ స్కూల్స్కి ఎన్ని కేసులు ఉన్నాయి? వాళ్ళకి ఎట్లా సాల్వ్ అయినాయి? వాళ్ళకి ఎట్లా ప్రమోషన్స్ ఇచ్చిరు? ఎట్లా ట్రాన్స్ఫర్స్ చేసిరు? మాదొక కేసు, అంత పెద్ద కేసా మాది? పరిష్కరించలేని కేసా? పరిష్కరించబడని కేసా? ఆలోచించి తక్షణమే మాకు ట్రాన్స్ఫర్ జరగాలని కోరుకుంటున్నాం. మరి వాట్ అబౌట్ మీ శాలరీ కానివ్వండి, లేకపోతే హెల్త్ కార్డ్ కానివ్వండి, దాని గురించి ఏంటండి మరి పరిస్థితి? శాలరీస్ చెప్పుకుంటే సిగ్గుపోతుంది. మాకు శాలరీస్ ఎప్పుడో వస్తాయి. ఫస్ట్ ఎప్పుడో వస్తే మాకు 30 తారీఖు వచ్చి తెలియదు, 15 తారీఖు వచ్చి తెలియదు. అసలు సరైనటువంటి డేట్ చెప్పలేనటువంటి పరిస్థితి మాది. హెల్త్ కార్డ్స్ లేవు, ఫీజు రియంబర్స్మెంట్ లేదు, ఏది లేవు మాకు. మీరు గవర్నమెంట్ కిందనే కదా వర్క్ చేస్తుంది యాజ్ ఏ పబ్లిక్ సర్వెంట్స్గా. మరి అట్లాంటిది మిమ్మల్ని చూసుకోవట్లేదా గవర్నమెంట్? చూసుకోవట్లేదు, పట్టించుకోవట్లేదు. అసలు లోపం ఎక్కడుందని అర్థం కావట్లేదు. ప్రభుత్వ లోపమా, వ్యవస్థ లోపమా, వ్యక్తుల లోపమా, లీడర్లుగా చెప్పుకోబడుతున్నటువంటి వాళ్ళ లోపమా? ఏదేమైనప్పటికీ టీచర్లుగా మేము చాలా సఫర్ అవుతున్నాము, చాలా ఇబ్బంది పడుతున్నాము. తక్షణమే మళ్ళీ ఇలాంటి రిపీట్ కాకుండా తక్షణమే బదిలీలు చేసి మాకు కూడా జడ్పీ వాళ్ళతో సమానంగా ఫస్ట్కే జీతాలు వచ్చేటట్టు చూడాల్సిందిగా గవర్నమెంట్ డిమాండ్ చేస్తున్నాం. థ్యాంక్ యూ.